గుంటూరు జిల్లా తాడేపల్లిలో రేప్ చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని మంగళగిరి నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు. మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిందితుడు తెంపర్ల రామారావుపై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్ట్ చేసి తాడేపల్లి సిఐబి కళ్యాణరాజు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మొన్న రాత్రి 11:30 గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక విడో లేడీ, ఆ వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు, ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పురస్కరించుకున్న అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణరాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్య కాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం ఉన్నా కానీ రియల్ గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్ గా తీసుకుని స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఎస్పీ గారు అలాగే ఇంట్రెస్ట్ తో పార్టీని ఫామ్ చేశారు. విత్ ఇన్ 24 hours లోనే కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అలాగే ట్రైన్ డీఎస్పీ పార్టీ గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం, టెక్నికల్ గా మోరల్ గా ఎవిడెన్స్ అన్ని సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపిస్తాం. ఇతను రామారావు అని, తెంపర్ల రామారావు, 30 సంవత్సరాల వయసు. ఇతనికి ఈ బాధితురాలు కొడుకు కూడా స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని అగాధ్యాన్ని పాల్గొంటారు. ఇతన్ని రిమాండ్కి పంపిస్తాం. ఫిర్యాదు ఎన్ని గంటలకు